శ్రీ గణేశాయ నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కాలడి గ్రామంలో సాక్షాత్తు శంభుని అంశలో పుట్టి పిన్న వయసులోనే అపార జ్ఞానసాగరాన్ని ఔపాసన పట్టిన ప్రజ్ఞామూర్తి భగవత్పాదులు శ్రీ ఆదిశంకరాచార్యులు. వారు ఒకరోజు శిష్య సమేతంగా కాశీపురంలో వెళుతుండగా కాటికి కాలు జాపుకొని మరణానికి నేడో రేపో సిద్ధంగా ఉన్న ఒక పండు ముసలి బ్రాహ్మణుడు వ్యాకరణ పాఠాలు వల్లిస్తూ కనపడతాడు. శంకరులకు అతని దీనావస్థను చూసి అతని అజ్ఞానానికి జాలిపడి దయతలచి అతన్ని ప్రబోధం చేసి జ్ఞానభిక్ష నొసగి భగవత్పరంగా అతనిని మళ్లించే ఉద్దేశ్యంతో కొన్ని హితవచనాలు అతనికి చెప్పారు. స్వామి పక్కనే ఉన్న శిష్యులు కూడా కొన్ని జోడించారు. ఆ మేలు కొలుపే మోహముద్గరముగా ప్రసిద్ధి చెందిన ఈ భజగోవింద స్తోత్రము. మనమందరము ఆ బ్రాహ్మణుడి కోవకు చెందినవారమే కనుక ఈ భజగోవిందం శంకరాచార్యస్వామి మానవాళికి ఇచ్చిన వరము. మాధవునిపై మనసు లేక మోహమయ మాయలో వస్తు సంపదల వెనుక సంసార సుఖములనే మృగతృష్ణలు వెతుకుచూ పరుగులు తీస్తున్న మనలాంటి ప్రతి వ్యక్తి కూడా మూఢమతే. అందుకే స్వామి ఆ వృద్ధ బ్రాహ్మణుడిని మూఢమతే అని సంబోధించి ఒక్క వాక్యంలోనే కర్తవ్య పదాన్ని వివరించారు. ఓ మూఢమతి, ప్రాపంచిక విషయవాసనాజాలములో పడి భగవంతుణ్ణి విస్మరించకుము. మనకున్న ధనధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు అంత్యకాలములో మనలను రక్షింపలేవు. అవసాన దశలో మనలను ఆదుకునేది శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము. ఏమాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచినా ఆ చివరి దశలో మనకు హరినామ సంకీర్తన అవకాశము దొరుకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చి ఈ విద్యలేవియు చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరినామస్మరణను ప్రారంభించుము. హరినామస్మరణకు ఒక సమయము, పద్ధతి, నియమాలేవియూ లేవు. సర్వకాల సర్వావ్యస్థలయందు భజింపదగినది హరినామము. ప్రతి క్షణము ఏ పనిలోనున్నను శ్రీహరిస్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు. ఈ కాయము విడనాడు సమయమున మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి సంతోషముగా ఈ శరీరాన్ని విసర్జింపజేసి శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభనామాన్ని నిత్యము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో ఉన్నా, నిద్రించుచున్నా, క్రీడించుచున్నా మనసున హరిధ్యానమును మరువకు. హృదయమున తృప్తి లేని వారికి ఎంతయున్ననో సుఖమో సంతోషమో రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి ఆశ వదలదు. ఆశ వదలనిచో తృప్తి చేకూరదు. తృప్తి లేనిచో ఎంత గడించినా సంతోషము రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగను. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వ రాదు కదా. ఆ సంపాదనకు చేసిన క్రూర కర్మల వల్ల పాపపు మూటలు పెరిగి అవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్నదానితో తృప్తిపడుచు బ్రతుకుటకు మాత్రము ఎంత కావలెనో అంత మాత్రమే సంపాదించుచు మనసు భగవద్ధ్యానముపై మళ్లించిన వాడే నిజమైన ధన్యజీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము కాదు. నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధికారులు ఎంతమందో కాలగర్భములో కలిసిపోయారు. వారి పేర్లు, ఊర్లు కూడా ఎవరికీ తెలియదు. మరి త్యాగధనులు, హరిదాసుల పేర్లు ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగా మిగులుటలేదా? ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాము. కండ అండ ధన మదబలంతో మంచివారిని అనగద్రొక్కి అధికార పగ్గాలను చేతబట్టి అరాచకాలు సృష్టిస్తూ ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో అదే రీతిలో అకాల మరణాల పాలై ఎంత దైన్యస్థితిని అందుచున్నారో. బతికి ఉన్నా వారికి శాంతి లేదు. ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జరుగుతుందో అని ప్రతిక్షణము భయపడుతూ బ్రతుకుతారు. అత్యంత హీనమైన చావు చేస్తారు. కనుక సంపాదనకు సమయము వృధా చేయక హరిధ్యానముపై మనసును మళ్లించుము. సర్వే జనాః సుఖినో భవంతు.
నమస్కారం.